ఇవాళ అయితే మందు కొట్టడానికి వచ్చేసాము. ఇవాళ దుమ్ము రేపేస్తాం. పంపులు ఇలా ఎన్నంటవా 3 పంపులు వేసాము. చూడండి ఎట్టున్నాయో. ఇవాళంతా చిన్న విషయం కాదు. మొత్తం ఈ పొలం అంతా అక్కడి నుంచి అక్కడ దాకా కొట్టాలి. అక్కడ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ దాకా కొట్టాలా. మొత్తం 30 ఎకరాలు ఉంటుంది. వాళ్ళు ఎట్ట కొడతారా మా వాళ్ళు? దుమ్ము రేపుతాం అంటున్నారు. దుమ్ము రేపుతారో దుమ్ము కొట్టుకోపోతారో మాకే తెలీదు. మందులైతే కలిపేస్తున్నాం. మా పంపు రిపేర్ వచ్చేస్తుంది. అందుకనే కొత్త ప్లగ్ వేస్తున్నాం. రిపేర్ వచ్చేసి పాత ప్లగ్ తీసేసాము. నల్లగా డస్ట్ పెట్టేస్తుంది. కొత్తది వేస్తున్నాం. ఇప్పుడు కొత్తది వేసిన తర్వాత పట్టుకునింది అనుకో, దీనికి కానీ కొత్త పంపు తెస్తాం. పోయి రెడీ చేస్తాను. రిపేర్ రిపేర్లు మనమే చేసుకోవాలా. మెకానిక్లు రారు. మనమే చేసుకోవాలా, మనమే స్టార్ట్ చేసుకోవాలా. బండి యాగంలో పెట్టాలా. దుమ్ము రేపాలి. అలా ఎట్ట రేపుతారో మా వాళ్ళు. ఏంది తిరగట్లేదా? తిరగ పని రెడీ చేస్తా ఉన్నాను. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. పెట్రోల్ బళ్ళు ఇవి. ఆయిల్ కలపడమా, పెట్రోల్ పెట్టడమా, పట్టడమా. పెట్రోల్ కూడా పోసేయాలి దానికి. పెట్రోల్ పోసే ఇంకా స్టార్ట్ చేయడం బండి. లెగ్ అయితే బిగించేసాను. పెట్రోల్ కూడా పోసేస్తే చూద్దాం బండి స్టార్ట్ అవుతుంది. ఇళ్ళల్లో బకెట్లు, పక్కింటి వాళ్ళ బకెట్లు అన్నీ తెచ్చేస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ బకెట్లు అన్నీ తెచ్చేస్తున్నారు, పెట్టేస్తున్నారు బిందులా. ఇళ్ళల్లో వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. ఏరే బకెట్లు మా ఏడుంటే ఇంకా ఆడ ఎత్తుక్కోక ఏం చేస్తారా. అన్నీ తెచ్చేసి పొలంలోకి వదిలేస్తున్నాం. మొత్తం కొట్టాలా. బైపాస్ అయితే పక్కనే ఉంది మాకు. మాత్రం ఎట్టుందో ఎండ కూడా, సూర్యుడు బాగా వస్తున్నాడు. సూర్యుడు బాగా కనపడుతున్నాడు. సూర్యుడు ఏకా రారా, టైం అయిపోతుంది మాకు. హాయ్ రా మావా. ఇవాళంతా పెరుగు పులుసు. చూడండి అంతా పెరుగు పులుసే ఇది. బకెట్లో కూడా అట్లాగే ఉంటుంది కలరు. మొత్తం పెరుగు పులుసు కొడుతున్నాయి అలా అంతా. ఎందుకంటే దోమ పడిపోయిందంట. దోమకు పెరుగు పులుసు కొడితేనే ఆ దోమ అనేది సస్తుంది, లేకపోతే సాగదు. అందుకని అలా మేమైతే రెడీ అయిపోయాను. ఇంకో మా వాళ్ళు ఇద్దరు దిగేస్తున్నారు. ఇంకా నేను ఒక్కడే ఉన్నా. నేను కూడా లైన్లో ఉన్నా, దిగుతున్నా. అదంతా పెరుగు పులుసే. మొత్తానికైతే బాగా చూడేస్తున్నాం.